ఎన్టీఆర్ కి దానవేరు సూరకర్ణ, చిరంజీవికి ఇందిరా, ప్రభాస్ కి బాహుబలి, మహేష్ కి పోకిరి, అల్లు అర్జున్ కి పుష్ప సిరీస్. జనరల్గా సీక్వెల్స్ని సస్టైన్ చేయాలి అంటే ప్రపంచవ్యాప్తంగా వాడే ఒక కామన్ ఫార్ములా ప్రొటాగనిస్ట్ చుట్టూరా తిరుగుతున్న ఒక సెంట్రల్ క్యారెక్టర్ని రైటర్లు చంపేస్తూ ఉంటారు. మీరు గుర్తు చేసుకుంటే ఉదాహరణకి రక్త చరిత్ర సినిమాలో సూర్య ఫ్యామిలీని కానీ, అమరేంద్ర బాహుబలి ఇన్ బాహుబలి 2, కేజీఎఫ్ 2లో రాకీ భయపడడం, ఇలా ఒక మెయిన్ క్యారెక్టర్ చచ్చిపోతే కానీ కథని ముందుకు తీసుకెళ్ళడానికి స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ దొరకదు. కానీ పుష్ప 2 ఈజ్ డిఫరెంట్. ప్రొటాగనిస్ట్ తాలూకు ఒక్క సెంట్రల్ మెయిన్ క్యారెక్టర్ని కూడా చంపరు ఇందులో. ట్రైలర్ చూసి చాలామంది అనుకున్నారు రష్మిక క్యారెక్టర్ని కానీ లేదంటే పుష్పరాజ్ మదర్ క్యారెక్టర్ని కానీ లేపేస్తారేమో కథను ముందుకు తీసుకెళ్ళడానికి. కానీ కథకి బలం దొరుకుతుంది కదా అని ఒక సెంట్రల్ క్యారెక్టర్ని చంపేయడం అనే ఫార్ములాని పక్కకు పెట్టి ఫస్ట్ హాఫ్లో ఈగో క్లాషెస్ బిట్వీన్ ఫఫా క్యారెక్టర్ అండ్ అల్లు అర్జున్ క్యారెక్టర్, సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ సెంటిమెంట్ పెట్టి పుష్ప 2ని సుక్కుబయ్య బ్రిలియంట్గా లాక్కొచ్చాడు. పుష్ప 1 క్లైమాక్స్ మనకి ఇచ్చిన లీడ్ ఏంటి? షెకావత్ క్యారెక్టర్, పుష్పరాజ్ క్యారెక్టర్ మంచి ఇగో వార్లో తలబడిపోతున్నాయి పుష్ప 2లో అని. ఇన్ఫ్యాక్ట్ పుష్ప 2 కూడా టేక్ ఆఫ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా వరకు సస్టైన్ చేయడానికి ట్రై చేస్తారు. ఐ థింక్ 70% హీ వాజ్ సక్సెస్ఫుల్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ సెకండ్ హాఫ్ రాగానే ఫఫా క్యారెక్టర్ సడన్గా మాయమైపోతుంది, కథ వేరే రూట్ తీసేసుకుంటుంది. పుష్ప 2 మేజర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఒకటే. ఇండివిజువల్గా సీన్స్ అన్ని చాలా బ్రిలియంట్గా ఉంటాయి కానీ కథకి ఏది ఉపయోగపడదు. మొదలైంది ఎక్కడ, ముగించింది ఎక్కడ అనేది ఎక్కడ మనకి మ్యాచ్అప్ కుదరదు. ఉదాహరణకి నాన్నకి ప్రేమతో సినిమా తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్, జగపతి బాబు క్యారెక్టర్ని క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఎలాగైనా సరే కిందకి లాగాలి. గోల్ చాలా క్లియర్గా ఉంది. హీరో తాలూకా ఆశయ సాధన ఎక్కడా డీవియేషన్ లేకుండా ముందు నుంచి చివరి వరకు ఉండటమే నాన్నకి ప్రేమతో తాలూకా మేజర్ సక్సెస్. పుష్ప 2లో మిస్ అయింది అదే. టేక్ ఆఫ్ అద్భుతంగా ఉంటుంది. ఫఫాకి, అల్లు అర్జున్ క్యారెక్టర్కి మంచి ఈగో క్లాషెస్ ఉంటాయి. రైటింగ్ బ్రిలియంట్గా ఉంటుంది. సీన్స్ అదిరిపోతాయి. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చే వరకు మెట్టు మీద మెట్టు అలా నిచ్చెన వేసుకుని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది సినిమా పైకి. అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తుందో సెకండ్ హాఫ్ అని అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. ఇంటర్వెల్ తర్వాత షెకావత్ క్యారెక్టర్ ఎలా వెళ్ళబోతుంది, ఎన్ని కొత్త షేడ్స్ చూపించబోతుంది, హౌ హీఈస్ గోయింగ్ టు ఛాలెంజ్ పుష్పరాజ్ క్యారెక్టర్ అని అందరం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ సుక్కుబయ్య టుక్ ఇట్ కంప్లీట్లీ ఇన్ అ సపరేట్ రూట్. పుష్ప 2 ద రూల్ అండ్ టైటిల్ బెటర్. అంటే అతను జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయికి, తర్వాత నేషనల్ స్థాయికి, తర్వాత ఇంటర్నేషనల్ స్థాయికి ఏ విధంగా రూల్ చేసుకుంటూ పైకి ఎదుగుతాడు అనేది అందరూ ఎక్స్పెక్టేషన్. ఇంటర్వెల్ వరకు అలాగే కొనసాగుతుంది. మంచి ఛాలెంజ్ చేస్తాడు. 2000 టన్నులు నేను దేశం దాటించి చైనాకు పంపుతా అంటాడు. అబ్బా అదిరిపోయింది, మంచి పీక్స్లో ఉంది అనుకుంటాం. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి స్టోరీ 2 డిఫరెంట్ ట్రాక్ల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకటి సిండికేట్ తాలూకా ట్రాక్, ఇంకొకటి పుష్పరాజ్ ఫ్యామిలీ ట్రాక్. సో మనకి 2 డిఫరెంట్ సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఐ మీన్ ఫర్ షూర్ పుష్పరాజ్కి ఫ్యామిలీ ఎమోషన్ చాలా ఎక్కువ. తన ఫ్యామిలీతో రికన్సిల్ అవ్వడం అనేది ఎంతైనా ఇంపార్టెంట్. కానీ నువ్వు పెట్టిన టైటిల్ ద రూల్, సో ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఎందుకో ఈ ఫ్యామిలీ తాలూకు సీన్స్ అని చూస్తుంటే నేను ఒక్కడిని తాలూకు వైబ్స్ అన్ని కొడుతుంటాయి మనకి. సుక్కుబయ్య కూడా అదే హ్యాంగ్ ఓవర్లో రాశారేమో ఆ సీన్స్ అన్ని అనిపించింది. ఐ సీరియస్లీ హోప్ తమన్స్ వర్క్ షుడ్ హ్యావ్ బిన్ పుట్ ఇన్ ద మూవీ. నేను డిఎస్పీ బ్యాడ్ కంపోజర్ అని, బ్యాడ్ బీజిఎంలు ఇస్తాడని అనట్లేదు. బట్ ద లెవెల్ ఆఫ్ బీజిఎమ్స్ అనేది ఎస్పెషల్లీ పోస్ట్ అనిరుద్ధ్ అండ్ థమన్ వాట్ ఎవర్ దే హ్యావ్ క్రియేటెడ్ ఓవర్ ద లాస్ట్ 5-6 years, ఆ స్టాండర్డ్ చాలా ఎక్కడికో వెళ్ళిపోయింది. సో డిఎస్పీస్ సమ్హౌ నాట్ ఏబుల్ టు పికప్ దట్ స్టాండర్డ్. బాగుంది బీజిఎం, బట్ ఈ సినిమాకి కావాల్సినంత మ్యాగ్నిట్యూడ్లో ఉందా? డెఫినెట్గా లేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ అ 60 out of 100 పర్ఫార్మెన్స్. బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ ద మూవీ ఈగో వార్ బిట్వీన్ ఫఫా అండ్ అల్లు అర్జున్ క్యారెక్టర్. ఇట్స్ ఎగ్జిక్యూటెడ్ రియలీ వెల్. ద మచ్ హైప్డ్ జాతర సీక్వెన్స్ మేబీ 50-50 అని చెప్పాలి. అట్లీస్ట్ ఇట్ డింట్ వర్క్అవుట్ ఫర్ మీ. జనరల్గా ఫిల్మ్ మేకింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒక ఎమోషన్ని విదిన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 2 సార్లు పండించడం చాలా కష్టం. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. సపోజ్ ఇప్పుడు ఒక అమ్మాయి చీరలాగాడు ఎవడో వచ్చి, హీరో వెళ్ళి ఆ విలన్స్ అందరినీ కొట్టాడు, మంచి విజువల్స్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది, క్లాప్స్, వెరీ గుడ్. ఇప్పుడు అదే సీన్ని, అదే ఎమోషన్ని క్లైమాక్స్లో కూడా సేమ్ రిపీట్ చేస్తారు. అది సస్టైన్ చేయడానికి చాలా కష్టాలు పడతారు. అండ్ అల్లు అర్జున్ అయితే తన పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేసి సీన్ని కాపాడడానికి చాలా ప్రయత్నించాడు. అండ్ ఐ థింక్ హీ హెస్ సక్సీడెడ్. బట్ బికాస్ వీఆర్ వాచింగ్ సుకుమార్స్ మూవీ, ఇట్ లుక్స్ అ బిట్ క్లీషేడ్. ఇట్స్ నాట్ అప్ టు హిస్ స్టాండర్డ్ ఆఫ్ రైటింగ్. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ని పక్కన పెడితే సినిమాని ఒక విషయంలో మాత్రం హోల్ హార్టెడ్గా అప్రిషియేట్ చేయాలి. మీకు ఈ సినిమా నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ద లెవెల్ ఆఫ్ ఆనెస్టీ displayed by Sukumar and Allu Arjun is just commendable, and it shows in every second of the movie. They deserve a great success for that.